క్రీస్తునందు చేరి వచ్చిన ప్రియులైన వారందరికీ కూడా ప్రభునామమున శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. లోక సంబంధమైన జ్ఞానమును స్వార్థం కోసం కాకుండా, లోక సంబంధమైన జ్ఞానం అంటే మరొకటి కాదు, ప్రకృతిని అర్థం చేసుకునే జ్ఞానమే సైన్స్. ప్రకృతి అంటే ఎవరిది? ఎవరు చేసినది? దేవుడు చేసినది. ప్రకృతిని అర్థం చేసుకుంటున్నామంటే దేవుని కార్యాలను అర్థం చేసుకుంటున్నామని. ఒక వృక్షం దేవుని కార్యం, అది ఒక జంతువు, అది దేవుని కార్యం, దేవుని పని. సొలొమోను ఎన్నో జీవరాశుల గురించి, ఎన్నో మొక్కల గురించి గ్రంథం రాశాడట. మొట్టమొదటి జీవశాస్త్రవేత్త ఎవరు అంటే ఎవరెవరి పేర్లో చెబుతారు. అరిస్టాటిల్ ఏం చెప్పాడండి? ఏదో 2-3 మాటలు. అరిస్టాటిల్ కంటే ముందు జీవశాస్త్రవేత్త ఎవరో తెలుసా? సొలొమోను ఆయన గొప్పవాడు. ఆకాశం క్రింద జరిగే ప్రతి దానిని వివరించి విచారించి తెలుసుకున్నాడట. అందులో వృక్షాల గురించి కూడా రాశాడు ఆయన. ప్రియమైన దేవుని పిల్లల ఈ మాట ఎందుకన్నానంటే, శాస్త్రం అనేది ప్రకృతి గురించి అయితే, ఆ ప్రకృతిని పరిశీలిస్తున్నప్పుడు దేవుని పని, ఆయన చేతి పని అర్థమవుతుంది. లోక సంబంధమైన జ్ఞానమునకు మించి దేవుని జ్ఞానాన్ని మనం నేర్చుకోగలగాలి. చాలా సంతోషం ప్రియులరా. మరి కొన్ని విశేషమైన సంగతుల్ని లేఖనాల నుంచి మనం ఈరోజు అంతా ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 30వ వచనం. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. ఈ మాట స్వయంగా చెబుతున్న వాళ్ళు ఎవరు? యేసుక్రీస్తే. స్వయంగా ఈ మాట చెబుతున్నది ఎవరు? యేసుక్రీస్తు. చాలామంది మాట్లాడుతూ అంటారు, ఫలానా ఆయనండి మంచివాడు అండి, అతనికి ఎవరు శత్రువులు లేరండి అంటాం. ఇదొక మాయమాట. అజాత శత్రువు అనే పదాన్ని సమాజంలో వాడతారు. అది ఒక మాయమాటే. అజాత శత్రువు అనే మాట గొప్పదైతే అంతకంటే గొప్పవాడు యేసుక్రీస్తు. ఈ భూమి మీద ఆయన కంటే గొప్పవాడు సౌమ్యులు ఎవరైనా ఉన్నారా? ఆయన కంటే సౌమ్యులు ఉన్నారా? ఆయన కంటే సాత్వికులు ఉన్నారా? ఆయన కంటే మంచి వాళ్ళు ఉన్నారా? ఆయన కంటే జాలి కలిగిన వాళ్ళు ఉన్నారా? ఆయన కంటే క్షమించే వాళ్ళు ఉన్నారా? ఆయన కంటే ప్రేమించే వాళ్ళు ఉన్నారా? అలాంటి ఆయనకే ఎవరున్నారు రాశాడు. ఆయనే అంటున్నాడు. ఏమన్నాడు? చదవండి. ఏమన్నాడు? నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. యేసు ప్రభువుకి ఎవరున్నారు? యేసుక్రీస్తుకి ఎవరున్నారు? శత్రువు. పలానా ఆయనకి శత్రువులే లేరండి అంటే అది అబద్ధం అవుతుంది. ఎందుకంటే లోకములో బ్రతికిన మనుష్యులలో యేసుక్రీస్తు కంటే గొప్పవాడు ఉన్నాడా అండి? మరి ఆయనకే విరోధులు ఉన్నారంటే మనకు ఉంటారా? కనుక నీకు విరోధులు లేరు అంటే నువ్వు పెద్ద నాటకం ఆడేవాడివి అని అర్థం. నేను ఈ మాట నన్ను ఫీల్ అవ్వకండి. 100%. నీకు ఎవరు విరోధులు లేరంటే ఏ రోటి కాడ పాట అక్కడ, ఏ ఎండకు ఆ గొడుగు. ఇలా పట్టేవాడు కొంతకాలం మెయింటైన్ చేస్తాడు. తర్వాత రంగు బయటపడుతుంది, వేషం బయటపడుతుంది, కొన్నాళ్ళకి అతను అసహ్యించబడతాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, నువ్వేంటో నీలాగా ఉండు, నేనేంటో నాలాగా ఉంటాను. మనం ఎలా ఉండాలో వాక్యం చెప్పింది అలా ఉందాం. నాకెవరో శత్రువులు లేరనే మాట వాడకు. ఎందుకంటే నువ్వు యేసుక్రీస్తు కంటే నీతిమంతుడని చెప్పుకుంటున్నావు. ఆయనే ఏమంటున్నాడు? నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. ఈ మాట కొంచెం తీవ్రంగా ఆలోచించాలి మనం. ఆయన పక్షంగా లేకపోతే ఆయనకు విరోధులమా? అదేంటి? నేనే ఉన్నాను అనుకోండి, నా పక్షాన్ని వచ్చేసేయండి, మీరు అంతా కూడా నా వైపుకి వచ్చేయండి, లేదంటే మీరు నాకు శత్రువులు అవుతారనే మాట నేనే వాడాను అనుకోండి. అబ్బో, ఎన్ని కామెంట్లు, ఎన్ని మాటలు అంటారు, ఎన్ని నిందలు వేస్తారు. అందులోనూ సేవకులు అంటే కాస్త చులకన భావం అండి. ఒక సామాన్యుడి గురించి కూడా మాట్లాడరు, కానీ అంతా సేవకుడి గురించి నోటికి వచ్చినట్లండి. సేవా జీవితంలో ఎన్ని మాటలు పడ్డామో, ఎన్ని నిందలు పడ్డామో, ఏమంటే ఎన్ని కన్నీళ్ళు ఎవరికి కనపడకుండా దాచుకున్నామో మాకే తెలుసు. సింపుల్ ఏముందండి, జనరల్గా వస్తారు, మాట అంటారు, వెళ్ళిపోతారు. కానీ ఒక సేవకుడు ఎలా ఉంటాడో అసలు ఆ ఫీల్డ్లోనికి దిగాలి, ఆ పని మొదలు పెట్టాలి, ఆత్మలు రక్షించే భారం వేసుకోవాలి. ఇంతమందిని సమకూర్చడం అంటే అది చిన్నగా జరగలేదని గుర్తించాలి. ఇలా ఒక సేవకుడిగా నన్నే
ఏదైనా నేను మాట్లాడితే తప్పుపడుతున్నప్పుడు నా పక్షాన్ని లేకపోతే మీరు నాకు శత్రువులు అనే మాట నేను వాడకూడదు. మీరు అంటారు వాడకూడదు. మరి యేసుక్రీస్తు ఎందుకు వాడాడు? నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాకు శత్రువే అతను. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిందే లేదా అలర్ట్ కావాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తుకు కూడా శత్రువులు ఉంటారు. ఆ శత్రుత్వం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. ఏ విషయంలో శత్రుత్వం వచ్చిందో తెలుసుకోవాలి. శత్రుత్వానికి కారణం ఏంటో తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ కారణం తెలియకపోతే మనకు తెలియకుండానే మనం కూడా ఎవరికి విరోధులమయ్యే అవకాశం ఉందో తెలుసా? మనం కూడా యేసుక్రీస్తుకు విరోధులమైపోయే అవకాశం ఉంది. ఏదో ఆయన ఆస్తిని కాజేస్తున్నామని మన శత్రువులం కాదు. ఏదో ఆయన దూషించేమన్నంత మాత్రాన మనల్ని శత్రువులుగా చేసుకునే మనస్తత్వం కాదు ఆయనది. ప్రాణం తీసేవారిని కూడా ఏమన్నాడు ఆయన? వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు. మనం ఎవరినైనా శత్రువులుగా దేని కొరకు చూస్తామంటే మన ఆస్తి ఏదైనా లాగేసుకున్నప్పుడు, మన స్థానాన్ని కబ్జా చేసినప్పుడు. కొంతమంది ఉంటారండి, మా లైఫ్లో చాలా చూసాం. కాస్త ఎవరికైనా ప్రియారిటీ ఇస్తున్నాం అనుకోండి, అంతకుముందు సంతోషంగా మాట్లాడితే నా పేరు చెప్పేవాడు, ఇప్పుడు మాట్లాడితే పలానోడి పేరు చెబుతున్నాడు. ఏంటి ఇది కూడా పగే? చెప్పాల్సినవన్నీ నాకు చెప్పటం లేదు. ఇదివరకు అన్నీ నాకే చెప్పేవాడు, ఇప్పుడు ఏ పని కావాలన్నా అతనికి చెప్తున్నాడు. ఏంటి ఇది కూడా కోపమే? దానికి కారణాలు ఉంటాయి. ఇప్పుడు తండ్రి కానీ తల్లి కానీ ఇద్దరు పిల్లలు ఉంటే ఏ పిల్లాడు కనపడితే ఆ పిల్లాడికి పని చెప్తారు, అంతే కదా. పెద్దోడు కనపడ్డాడు, వరే పెద్దోడు ఎట్రా కొంచెం అది తీసుకురంటాడు. చిన్నోడు ఎక్కడున్నాడు? మరి ఆడెక్కడో ఆడుతున్నాడు గ్రౌండ్లో, ఆడు అందుబాటులో లేడు. అందుబాటులో ఉన్న వారికి చెప్పడం అనేది నేరం అవుతుందా, పక్షపాతం అవుతుందా? నేరమా, పక్షపాతమా? ఇప్పుడు నేను నీకు పని చెప్పడం లేదు అని అంటే నువ్వు అందుబాటులో లేవు. ఇదివరకు ప్రారంభం మన జీవితం, ఆ మొదటి ప్రేమ, దేవుని యందు మనం చూపించిన ఆ మొదటి ఆసక్తి, మొదటి భక్తి మనలో అలాగే కొనసాగుతున్నాయా లేదా? ఎందుకు దేవుని పని నా చేతికి రావటం లేదు? నేను సంఘానికి అందుబాటులో ఉండడం లేదేమో, పనికి అందుబాటులో ఉండడం లేదేమో, అన్నయ్య పని చెప్పడానికి దగ్గరగా ఉండట్లేదేమో, ఎలా ఆలోచించట్లేదు ఎవరు? ఒకప్పుడు నాకు చెప్పేవాడు, ఇప్పుడు నాకు చెప్పట్లేదు. అందుబాటులో ఇప్పుడు నా ఒకసారి చెప్పాను వినలేదు, రెండోసారి చెప్పాను వినలేదు, మూడోసారి చెప్పాను వినలేదు. నేనేం డిసైడ్ అవుతానంటే ఇతను ఏదో బాగా పని పెట్టేసుకున్నాడు, దేవుని పనికి కూడా అందనంత దూరంగా పని పెట్టుకున్నాడు. నేనేం చేయలేను. దానికి పుట్టింది దేనికోసం? దేవుని పని కోసం. చేయవలసింది ప్రాముఖ్యమైన పని ఏంటి? మొదట దేవుని రాజ్యమును నీతిని వెదకండి, అది ఆ పని. నీకు కావలసినవి దేవుడు ఇస్తాడు, నీ పని తర్వాత చూద్దాం. ఈ నీతి దేవుని నీతి అని ఎరిగి ఉండి కూడా చాలామంది దేవుడి పనికి దగ్గరగా ఉండరు, రారు, చెప్పిన దాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తారు. అలాంటి వాళ్ళకి చెప్పటం వల్ల ఏం జరుగుతుంది అంటే మొహమాటానికి పోయి వాళ్ళకి చెప్పకపోతే, ఆ పని వాళ్ళ చేతిలో పెట్టకపోతే వాళ్ళు ఫీల్ అయిపోతారేమని మొహమాటానికి పోయామనుకోండి, చెడిపోయేది ఏదో తెలుసా? దేవుని పనికి అన్యాయం జరుగుతుంది, పని జరగదు. ఎందుకంటే వీళ్ళు లేరు, అందుబాటులో లేరు గనుక. ప్రియులరా, యేసుక్రీస్తు అంతటి వాడే నాకు విరోధులు ఉన్నారు. ఎవరు విరోధులు అంటే నా పక్షాన ఉన్నని వాడు. ఒక మాట అన్నందుకు విరోధులం కాదు. ఆయన శత్రువు, ప్రాణం తీసే వాళ్ళని కూడా ప్రేమించాడు, క్షమించాడు. ఒక మాట అన్నందుకో, ఆస్తిని దొంగిలించినందుకు, అతని స్థానాన్ని కైవసం చేసుకున్నందుకు. గతంలో నేను చాలా చూశానండి, నిజంగా బాధ అనిపించేది. వాక్యం ఏం అర్థం కావట్లేదా వీళ్ళకి? వాక్యం ఏం అర్థం కావటం లేదా? ఎవరైతే ముందుకు వచ్చి దేవుని పని చేస్తున్నారో వాళ్ళ మీద వెనకాల ఉన్న వీళ్ళు సనగడం, గొనగడం, స్త్రీలలోనూ అంతే, పురుషుల్లోనూ అంతే. మరి యేసుక్రీస్తు ఎవరిని శత్రువులు అంటున్నాడు? తన ఆస్తిని తీసుకున్న వాళ్ళను, తనను దూషించిన వాళ్ళను, తనను హింసించిన వాళ్ళను కాదు, నా పక్షంగా ఉండనివాడు. ఆయన పక్షంగా ఉండడం ఏంటి? ఉండకపోవడం ఏంటి? 850 కోట్ల మంది మనుషులలో అత్యధికంగా క్రైస్తవులు ఉన్నారు. 400, సుమారుగా 300 నుంచి 400 కోట్లు క్రైస్తవులు ఉన్నారు. ఆయన నమ్మారంటే ఆయన పక్షంగా ఉన్నవారే కదా. ఆయనను నమ్మారంటే
ఆయన పక్షంగా ఉన్నవారే కదా, ఇది మనం అనుకుంటాం. అలా అనుకుంటే ఆయన అక్కడ మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఎవరో తెలుసా? యూదులు, ధర్మశాస్త్రోపదేశకులు. అక్కడున్న యూదులు, ఇశ్రాయేలీలు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీలకి దేవుడు ఎవరు? ఎవరి పక్షంగా ఉన్నారు వాళ్ళు? ఎవరిని పూజిస్తున్నారు వాళ్ళు? యెహోవా దేవుణ్ణే కదా. యెహోవా దేవునిని పూజిస్తున్నాడు అంటే యెహోవా పక్షంగా ఉన్నవాడు. యెహోవా పక్షంగా ఉన్నాడు అంటే తండ్రి పక్షంగా ఉన్నాడు అంటే కొడుకు పక్షంగా ఉన్నట్టు కదా. మరి ఆ మాట వాళ్ళకి ఎందుకు చెబుతున్నాడు అంటే, ఏదో నమ్మామనుకున్న ప్రతివాడు దేవుని పక్షాన ఉన్నవాడు కాడు. ఏదో నమ్మాము అనుకున్న ప్రతివాడు దేవుని పక్షాన ఉన్నవాడు కాడు. మరి ఎవరు? ఆయనే చెప్తున్నాడు క్రిందకు వచ్చేసరికి. ఆ మాటను కంటిన్యూ చేయండి. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టేవాడు. నాతో కలిసి సమకూర్చనివాడు అంటే ఆయన పక్షాన ఉండడం అంటే అక్కడ ఒక లాజిక్ చెప్పాడు, ఒక సూత్రం చెప్పాడు. నువ్వు నా పక్షాన ఉండడం అంటే, చాలామంది వచ్చేసారు ఆయన దగ్గరికి, భోజనానికి వచ్చేసారు. మనం చూస్తాం యోహాను సువార్త 6వ అధ్యాయంలో, ఇప్పుడు అవసరం లేదు కానీ మీరు చాలాసార్లు చదివారు, మీకు జ్ఞాపకం ఉంటుందని నేను అనుకుంటున్నాను. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చనివాడు. సమకూర్చటం ఏంటి? ఆయనతో కలిసి సమకూర్చటం ఏంటి? ఏం సమకూర్చాలి? ఆయనేం సమకూరుస్తున్నాడు ఒక్కసారి ఆలోచించండి. ఆయనేం సమకూరుస్తున్నాడు? ఆస్తులు ఏమైనా సమకూరుస్తున్నాడా? బంగారాన్ని సమకూరుస్తున్నాడా? ఇంకేదైనా సమకూరుస్తున్నాడా? దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆయన దేనిని సమకూరుస్తున్నాడు? ఆయన పక్షంగా ఉండడం అంటే నమ్మడం మాత్రమే కాదు, ఆయన పక్షంగా ఒక పని చేయాలి, సమకూర్చాలి. అంటే ఆయన పక్షాన ఉన్నవాడు ఏ పని చేయకుండా నేను నమ్మాను 850 కోట్ల మంది మనుషుల్లో సుమారు 400 కోట్ల మంది మనుషులు నమ్మారు. నమ్మిన ప్రతివాడు ఆయన పక్షాన ఉన్నవాడు కాడు. ఆయన పక్షాన ఉండాలంటే సమకూర్చాలి, ఆయనతో పాటు సమకూర్చాలి. ఆయన దేన్ని సమకూరుస్తున్నాడో అది సమకూర్చాలి. ఇంతకీ ఆయన దేన్ని సమకూరుస్తున్నాడు? యోహాను సువార్త 11వ అధ్యాయము 52వ వచనం. యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుట కొరకన్నాడు. ఎవరిని, ఏది సమకూరుస్తున్నాడు ఆయన? ఈ ప్రపంచంలో దేవుని పిల్లలు చెదిరిపోయారు, అపవాది చెదరగొట్టింది, దేవుని మార్గంలో లేరు వాళ్ళు. అపవాది చెదరగొట్టింది. చీమలను గమనించారు మీరు? చక్కగా లైన్ బై లైన్ వెళతా ఉంటాయి. అవి వెళ్ళేటప్పుడు గమనించండి, కాస్త ఏదో వాసన చూసుకుంటున్నట్టుగా వెళ్ళినట్టు గమనించవచ్చు మీరు. అలా ఎందుకు అవి లైన్లో వెళతాయి అంటే, ఆ చీమ నోటి నుండి ఒక రకమైన ద్రవాన్ని తాను వెళుతున్న దారిలో విడిచిపెడుతుంది. అది ఒక రకమైన ద్రవాన్ని విడిచిపెడుతుంది. తను ఒక చోట ఆహారం చూసిందనుకోండి, ఆ సమాచారాన్ని తన వారికి చేరవేస్తుంది. అవి కాలనీలుగా నివాసం ఉంటాయండి, గుంపులుగా నివాసం ఉంటాయి. ఇప్పుడు ఆ గుంపునంతా తీసుకెళ్ళాలి ఆహార పదార్థం తేవాలంటే. అప్పుడు అది ఏం చేస్తుందంటే, అక్కడ నుంచి వచ్చే దారంతా కూడా ఆ నోటి లాలాజలం లాంటి ద్రవాన్ని విడుదల చేస్తూ వస్తుంది. తిరిగి మరలా అక్కడికి వెళ్ళడానికి అదే ద్రవాన్ని వాసన చూస్తూ వెళ్ళిపోతాయి. మీరు వెళుతున్నప్పుడు, చీమలు వెళుతున్నప్పుడు మధ్యలో వేలు పెట్టి ఇలా రుద్దండి, అక్కడి నుంచి అవి చెదిరిపోతాయి. ఇటు పోతాయి, కొన్ని వెనక్కిపోతాయి. అంటే నువ్వు వెళ్ళి తిన్నటి పని చేయలే నువ్వు. వెళ్ళి అది రుద్దేసి వాటి మార్గాన్ని ఏం చేసావు? చెరిపేసావు. వాటి మార్గాన్ని చెరిపేశావు. చెదిరిపోయినాయి. దేవుడు వేసిన మార్గం, దేవుని మార్గం. చీమ ఎలాగైతే ఆ ద్రవాన్ని వదులుతూ వెళుతుందో, దేవుడు వాక్యాన్ని మన ముందు వదులుతూ వెళ్ళాడు. దారిది వాసన చూసుకుంటూ అది ఎలా వెళుతుందో, ఈ వాక్యాన్ని ఆఘ్రాణిస్తూ రుచి చూస్తూ మనం వెళ్ళాలి. అపవాది ఏం చేసింది? మధ్యలో వాక్యం లేకుండా చేసింది.
మధ్యలో మనల్ని చెదరగొట్టింది, ఎన్నో ప్రయత్నాలు చేసింది, మనకు ఆశ చూపింది. మొత్తానికి దేవుని పిల్లల ప్రపంచం అంతా ఏమైపోయారు? యేసుక్రీస్తు వచ్చే సమయానికి చెదిరిపోయారు. అలా చెదిరిపోయిన మనుషులను ఏకంగా సమకూర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆ పనిలో ఉన్నాడు. ఎంత పెద్ద బాధ్యత అంటే వారిని ఏకంగా కూర్చడానికి చివరికి తన ప్రాణమే పోగొట్టుకునవలసిన పరిస్థితి. మనుషులను సమకూర్చాలి. ఎవరి కొరకు? ఎవరి కొరకు? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథాన్ని తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై. యేసుక్రీస్తును ఉద్దేశించి అంటున్నారు వాళ్ళు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలో, ఆయా భాషలు మాట్లాడు వారిలో, ప్రతి ప్రజలు, ప్రతి జనములో దేవుని కొరకు ఏం చేశాడట? మనుషుల్ని ప్రాణం ఇచ్చి కొన్నాడు. సమకూర్చడానికి ఆయన ప్రాణం పెట్టాడు. మనుషులను కొన్నాడు, దేవుని కొరకు కొన్నాడు. అంటే ఈ భూమి మీదకి వచ్చిన ఆయన తన మాటతో, తన ప్రాణంతో, తన రక్తంతో మనుషుల్ని ఏం చేస్తున్నాడు? సమకూరుస్తున్నాడు. ఇది మనకి ఏదో అర్థం కాని మాటలాగా ఉండొచ్చండి. ఎందుకంటే యేసుక్రీస్తు ఏంటో, ఆయన ఎందుకు వచ్చాడో, ఆ పని మీద ఆయనకి ఎందుకు అంత తీవ్రత ఉందో, ఆయనలోని ఆ తీవ్రతను అర్థం చేసుకునే వారికి చాలా సింపుల్గా ఉంటుంది. 10 మందిని వాక్యం కోసం సమకూర్చడం అంటే ఏంటో తెలుసా అండి? 10 మందిని దేవుని వైపు నడిపించటం అంటే ఏంటో తెలుసా? తండ్రి కొరకు యేసుక్రీస్తు చేస్తున్న ఈ సమకూర్చే పనిలో నువ్వు నేను కూడా ఆయనతో పని చేస్తున్నాం. ఆయన పక్షాన పని చేస్తున్నాం. ఆయన పక్షాన పని చేయడం అంటే కొందరినైనా రక్షించి తీసుకొని రావడం, యేసుక్రీస్తు పక్షంగా నిలబడడం. ఆయన ప్రాణం సహా పెట్టాడు. ఆయన ప్రాణంతో సహా పెట్టాడు. మరి మనం కనుక సమకూర్చనివాడు ఎవరవుతారన్నారు? సమకూర్చనివాడు. ఇప్పుడు చెప్పండి, మనం శత్రువు అవ్వడానికి ఆయన ఆస్తి కొట్టేయాల్సిన అవసరం లేదు. ఆయన శత్రువుగా మారడానికి ఆయన దూషించాల్సిన అవసరత లేదు. ఆయనకి శత్రువుగా మారడానికి మరొకటో చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఏ పని చేస్తున్నాడో ఆ పనిలో నువ్వు లేకపోవడమే, నీ ప్రయత్నం లేకపోవడమే, నీకంటూ ఆ బాధ్యతను నువ్వు తీసుకోకపోవడమే. తెలుసా, ఆత్మను సమకూర్చడానికేనండి ఏ పనైనా, ఆత్మను సమకూర్చడానికేనండి మనం చేయవలసిన పని ఏదైనా. యేసుక్రీస్తు పక్షంగా నిలబడాలంటే ఏం చేయాలి? ఆయన పక్షంగా సమకూర్చాలి, మనుషులను సమకూర్చాలి, మనుషులను సంపాదించాలి. ఏమన్నా ఊర్లో ఉండి సంపాదించిన కొంతమంది వందలు సంపాదిస్తారు కదా, వాళ్ళు క్రీస్తు కొరకు సమకూర్చటం లేదు. మీకు తెలుసు, విశ్వసించిన వారు క్రీస్తు కొరకు విశ్వసించారా? పరలోకం కొరకు విశ్వసించారా? లేదా దేవుడు వారి జీవితంలో ఉన్న అవసరాలు, కష్టాలు, బాధలు తీసేస్తాడని విశ్వసించారా? మనం సమకూర్చిన దానికి, వారు సమకూర్చిన దానికి చాలా తేడా ఉంది. యేసుక్రీస్తు సమకూర్చాలంటే చాలామంది వచ్చేసారు ఆయన దగ్గరికి భోజనం చేసేవాళ్ళు కూడా. అప్పుడు ఆయన ఏమన్నాడు? మీరు సూచనలు చూచుట వలన కాదు కానీ రొట్టెలు తిని భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెంబడిస్తున్నారేంటి మీరు? క్షయమైపోయే ఈ ఆహారం కొరకు కాదు, అక్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడండి. అదే యోహాను సువార్త 6వ అధ్యాయంలో రాయబడుతున్నటువంటి సందర్భం. వాళ్ళని వదిలేశాడు. అంటే ఆయనకు కావలసింది ఎవరు? నిఖార్సు అయిన వాళ్ళు, ఖచ్చితమైన వాళ్ళు, సరుకున్నవాళ్ళు. కుళ్ళిపోయిన ఫ్రూట్స్ ఎన్ని తెచ్చుకుంటే ఏంటండి? మామిడి పళ్ళు కుళ్ళిపోయిన ఫ్రూట్స్ తెచ్చుకున్నాం అనుకోండి, ఈ పక్క కొయ్యాలి, ఆ పక్క కొయ్యాలి, ఆ పక్క కొయ్యాలి, ఈ పక్క కొయ్యాలి, చివరికి ఎంత మొక్క మిగులుతుంది? ఏ అంటే కుళ్ళిపోయింది మొత్తం. సమకూర్చుతున్నప్పుడు ఆయన మంచి విత్తనాలు, మంచి పంట. ఇంకా ఆయన చేసిన పని ఏంటంటే తన రక్తం ఇచ్చి మార్చుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఆయన పక్షంగా వాక్యము ప్రకటించి అనేకులను సమకూర్చాలి. సో ఒక కార్యక్రమం చేయటంలో ఆయన పక్షాన నిలబడడం అంటే మన కష్టార్జితాన్ని చేయడమే, మన కష్టార్జితాన్ని పెట్టడమే. దేని కొరకు? ఇది మనుషులను సమకూర్చడానికి, దేవుని కొరకు సమకూర్చడానికి.
నా పక్షంగా నుండనివాడు నాకు విరోధి. కలిసి సమకూర్చనివాడు చెదరగొట్టువాడు అని ఉంది చూడండి. కలిసి సమకూర్చనివాడు చెదరగొట్టేవాడు. సమకూర్చనివాడు, సమకూర్చకపోవడం ఒక పాపం అయితే చెదరగొట్టడం ఇంకో పాపం. సమకూర్చకపోవడం ఒక పాపం, చెదరగొట్టడం ఇంకో పాపం. మనకు తెలియకుండానండి చాలా సందర్భాల్లో మనుషులను మనం చెదరగొడతాము. మనకు తెలియకుండానే చెదరగొడతాం. ఎలా చెదరగొడుతున్నాము? అసలు ఆయన పక్షాన మనం ఉన్నామా లేదా మొదట చూసాం. ఆయన పక్షాన లేమంటే నెక్స్ట్ ఏ లిస్టులో ఉంటాం? చెదరగొట్టే వాళ్ళ లిస్టులో. మేమేం చెదరగొట్టమండి, మేమండి 10 మందికి వాక్యం చెప్పి తీసుకొస్తామండి, మంచిది. కానీ మనకు తెలియకుండా మన ప్రవర్తన వలన, మన మాట వలన అనేకులను చెదరగొడుతున్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. మిగిలిన సంఘాలలో లేనిది మన సంఘంలో ఉన్నది ఒకటి నేను గమనించానండి. మిగిలిన సంఘాల్లో లేనిది ఏమిటి అంటే, సేవకుడు ఒక మాట చెప్పాడు అనుకోండి, అది మంచి కావచ్చు చెడు కావచ్చు, వాళ్ళు తలంచి వింటారు. అయ్యో ఒక సేవకుడు చెప్పింది అంటే అది వాక్యానుసారం చెప్పాడేమో, ఒకసారి ఆలోచిద్దాం, పరిశీలిద్దాం, దాని ప్రకారం వెళదాం అని కాకుండా చాలామంది ఏం చేస్తున్నారంటే, నేనే ఉన్నాను అనుకోండి, ఒక నిర్ణయం ప్రకటించానుకోండి, నిజంగా అది వాక్యానికి విరుద్ధంగా అనిపిస్తే మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? నేరుగా నా దగ్గరికి వచ్చి, అన్నయ్య మీరు ఇలా చెప్పారు, మరి వాక్యానుసారం అయితే ఎలా ఉంది, ఈ నిర్ణయాన్ని మీరు మార్చుకుంటే బాగుంటుంది చెప్పండి. ఎందుకంటే పేతురు లాంటి వాడిని పౌలు ఏం చేశాడు? చెప్పాడు, నిలదీశాడు, నువ్వు చేసింది ఏంటి అని. అది రైటు. కానీ మన వాళ్ళు చేసే పని ఏంటంటే, ఏంటన్నా సంతోషాన్ని ఏంటి అలా చెప్పాడు, ఇది కరెక్ట్ కాదన్నా, ఆయన ఏంటన్నా, ఈయనేంటన్నా, ఎక్కడ మాట్లాడడం మొదలు పెడుతున్నారు? సంఘంలో ఉన్నటువంటి కొలీగ్స్తో, సహచరులతో, విశ్వాసులతో. అంతే. అక్కడి నుంచి ఏం మొదలవుతుందో తెలుసా? ఒక రకమైనటువంటి అవిధేయత మొదలవుతుంది. సేవకుడు, నాయకుడు, మార్గంలో నడిపించేవాడికి విధేయులై ఉండాలందరూ. ఎప్పుడైతే నువ్వు ఇలా చేసావో అప్పటి వరకు ఒక భక్తి భావన. కొంతమందిని గమనిస్తూ ఉంటానండి, ప్రారంభంలో కనబడగానే అన్నా వందనాలు అనే మనస్తత్వం, తర్వాత ఎందుకో అన్నిటి వస్తుంటే ఇల్లు చూసి అడిపోతున్నారు. ఆ అలవాటు ఎందుకు మారింది? నేనే కాదు, సంఘంలో ఏ సహోదరి ఏ సహోదరుడు కనబడినా మీ మంచి ప్రవర్తన రావాలంటే మొదట ఏం చేయాలో తెలుసా? వాళ్ళని గౌరవించడం నేర్చుకోండి. వందనాలు చెప్పి ప్రతి మనిషి క్రీస్తు మనిషి. నువ్వెలాగో అతను అలాగే, అతను ఎలాగో నువ్వు అలాగే. నీవు యేసు రక్తం చేత కడగబడ్డావు, ఆమె యేసు రక్తం చేత కడగబడింది. నువ్వు యేసు రక్తం చేత కడగబడ్డావు, ఆయన యేసు రక్తం చేత. కానీ మనకున్నటువంటి దుష్టమైన ఆలోచన ఏంటంటే, ఎదుటివారి కంటిలో నలుసు చూడడం బాగా అలవాటు మనకి. మనం చేస్తున్న పని ఏంటంటే, ఆయన అట్లా, ఈయనట్లా, ఈ సేవకుడు అలా, ఈ సహోదరుడు అలా, ఈ సహోదరు ఇలా. అక్కడే నీ కంట్లో పెద్ద దూలం ఉంది. ఇదే పెద్ద పాపం తెలుసా? ఏది సహోదరుడు అలాగా ఇలాగని మీ డిస్కషన్ అందు చూసారా? అసలు ఆ డిస్కషన్ ఎవరు ఏం చేస్తున్నావు అంటే, సహోదరుడి మీద నేరం మోపుతున్నాం. ఆ పని ఎవరిదో చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. నేరము మోపేవాడు ఎవడు? నేరం మోపే లక్షణం ఎవరిది? ఒక సహోదరుడి గురించో ఇలా అని నువ్వు మాట్లాడుతున్నావు అంటే నేరం మోపుతున్నావు. నేరం మోపే లక్షణం ఎవరిదో తెలుసా? అపవాది. యేసుక్రీస్తు నేరం మోపలేదు, వాళ్ళని క్షమించాడు. యేసుక్రీస్తు వాళ్ళ పాపాల గురించి మాట్లాడలేదు. అమ్మా ఇక మీద పాపం చేయకు, క్షమించేశాడు. క్షమించే గుణం దైవానిదైతే నేరం మోపే గుణం ఎవరిది? అపవాది. కొంతమంది ఉంటారండి, వాళ్ళు తప్పు చేస్తే మిగిలిన వాళ్ళు కూడా అలాంటి తప్పే చేస్తే బాగుండని చూసేవాళ్ళు ఉన్నారండి.
ఎందుకంటే నేను ఒక్కదాన్ని చెడ్డదాన్ని అనిపించుకుంటే కుదరదు. వాళ్ళు కూడా ఏదో తప్పు చేయాలి, దొరకాలి. అది నన్ను అంద కదా, ఇప్పుడు ఇది దొరికింది. ఒక సైకో మెంటాలిటీ అండి. తప్పు చెయ్యకపోతుందా, నాకు దొరకకపోతుందా, నేనే పొరపాటున తప్పు చేసేసాను, నా సహోదరు ఎందుకు చేయాలి, అలాంటి ఆలోచన రావాలి. కానీ ఇది ఎప్పుడు తప్పు చేస్తుందా, ఇది దొరుకుద్ది, అప్పుడు నేను దాన్ని ఆడుకోవచ్చు. వీడెప్పుడు తప్పు చేస్తాడా, ఎప్పుడు దొరుకుతాడా. అసలు నువ్వు క్రైస్తవుడు అయితే ఎదుటివాడు తప్పు చేయకుండా అతని ప్రవర్తనను నువ్వు వాక్యంతో కాయి. అతని ప్రవర్తన నువ్వేం చేయాలి, వాక్యంతో సరిచేయి. కనుక నేరం మోపే లక్షణం ఎవరిది, సహోదరుల మీద నేరం మోపే లక్షణం ఎవరిది, అపవాది. కనుక మనం ఏం చేస్తున్నామంటే సేవకుడి గురించి కావచ్చు, విశ్వాసుల గురించి కావచ్చు, సహోదరుల గురించి కావచ్చు, సహోదరుల గురించి కావచ్చు, మరో వ్యక్తితో డిస్కషన్ చెయ్యొద్దు. అలా చేయటం వల్ల కొందరిని నువ్వు చెదరగొడుతున్నావు, అతని మనసు నుంచి చెదరగొడుతున్నావు, విశ్వాసం నుంచి చెదరగొడుతున్నావు. సంఘానికి వస్తే వాక్యం ఉంది, సంఘానికి వస్తే మనం పరలోకానికి వెళతాం. సంఘం మీద ఒక పాజిటివ్ థింకింగ్ తీసుకురండి. మీకున్నటువంటి తప్పుడు ఆలోచనలతో సంఘం మీద బ్యాడ్ ఒపీనియన్ తేకండి. బ్యాడ్ ఒపీనియన్ తేకండి. బ్యాడ్గా ప్రవర్తించే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. బ్యాడ్గా దేవుని మార్గాన్ని చెరిపేవాళ్ళు ఎవరూ లేరు. దేవుని సంఘమునకు ఒక వ్యక్తిని తీసుకురావడం చెయ్యని మనం సంఘానికి వచ్చిన ఒక వ్యక్తిని చెదరగొట్టడం అంటే ఎంత పెద్ద శత్రువు అవుతాం యేసుక్రీస్తుకి. ఎంత పెద్ద శత్రువు నువ్వు, ఎంత పెద్ద శత్రువు. గనుక మన నోరు జాగ్రత్త. అనుకూల వచనమే మాట్లాడాలి. మీ నోరు ఏం మాట్లాడాలి, అనుకూల వచనం. మీ నోరు అనుకూల వచనం. ఎవరింటికి వస్తే వాళ్ళకి బ్యాడ్గా చెప్పేయటం, ఎవరింటికి వస్తే వాళ్ళకి ఏదో మాట్లాడేయటం, ఎవరైనా కనపడగానే ఇంకోళ్ళ గురించి బ్యాడ్గా చెప్పడం, ఇదే అలవాట. దేవునికి యేసుక్రీస్తుకు నువ్వు శత్రు. మంచి మాటలు చెప్పు, మంచి మాటలు చెప్పు, అనుకూలమైన మాటలు చెప్పు, ప్రేమ కలిగిన మాటలు చెప్పు, దయగలిగిన మాటలు చెప్పు. ఈ దయగలిగిన మాటల వలన వాళ్ళను వందనాలు చెప్పి, దయగలిగిన మాటలు వాళ్ళతో మాట్లాడడం వలన ఒక మంచి భావన నీపై ఏర్పడుతుంది, సంఘంపై ఏర్పడుతుంది. నువ్వు మంచిదానం అనిపించుకోవడానికి ఎవరి గురించో చెడ్డగా చెప్పావనుకో వచ్చినోడికి, ఆహా అయితే ఈ సంఘమే ఎలాంటిదన్నమాట, నిన్ను మంచోడే అని మంచిది మంచోళ్ళు అని ఏమనుకోరు. ఈ సంఘమే ఎలాంటిదన్నమాట, అంతే. సంఘం నుంచి దూరంగా. వాక్యం లేని సంఘాలు ఎలా ఉన్నాయో తెలుసా, అక్కడికి వెళితే పరలోకానికి వెళ్ళొచ్చినట్టుగా ఫీల్ అవుతుంటారు. కానీ నిజంగా పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉన్న వాక్యం ఉన్న చోట మాత్రం వీళ్ళ గురించి వాళ్ళు, వాళ్ళ గురించి వీళ్ళు, వీళ్ళ గురించి వాళ్ళు చెడ్డగా మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఇది క్రీస్తుకే విరోధులుగా మీరు మారిపోతున్నారు. ఇది క్రీస్తుకే శత్రుత్వం. అలాగే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము, ఎవరైనా ఈసారి మీ గురించి చెడ్డగా, మీతో ఎవరైనా ఎవరి గురించి అయినా చెడ్డగా మాట్లాడుతుంటే ముఖం మీద ఖండించండి, సిగ్గు కలిగినట్టు ఖండించండి. మీరు అపవాది చేసే పని మీరు చేస్తున్నారేంటి బ్రదర్ అనండి. అపవాది చేయాల్సిన పని నువ్వు చేస్తున్నావేంటి సిస్టర్ అనండి. సిగ్గుపడిపోవాలంతే, ఇంకోసారి మాట్లాడకూడదు. నువ్వు అపవాదిగా మారిపోతున్నావేంటి అనండి, అంతే. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 29 నుంచి, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 29. ఎలాగగా పౌలు గారిలో చూశారట. నిజంగా పౌలు యేసుక్రీస్తును నిజంగా అనుసరించిన వాడు, నిజంగా ఆయనలో క్రీస్తును చూపించిన వాడండి. మీరు నన్ను పోలి నడుచుకోండి, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఎంత ధైర్యం అండి. అంత ధైర్యం ఉందంటే ఎంత పర్ఫెక్ట్గా బ్రతుకుతున్నాడండి. అంత పర్ఫెక్ట్గా బ్రతుకుతున్నాడు కనుక మాట అనగలిగాడు. ఆయనలో సంఘం ఏం చూసిందని చెప్తున్నాడు, మీరు నాయందు చూచినట్టు, నాయందు ఉన్నదని మీరు ఇప్పుడు వినుచున్నట్టు పోరాటం, ఫైట్ చేస్తున్నాడు, పోరాటం చేస్తున్నాడు. ఆ పోరాటం మీకును కలిగి ఉండాలి. ఆత్మల రక్షణ, ఆత్మల రక్షణ, ఆత్మల రక్షణ, ఆత్మల రక్షణ. ఈ పోరాటం అండి ఇది. అది మీకు కలిగి ఉండాలి. ఆ రోజు సంఘానికి కలిగి ఉందట, వాళ్ళు సత్క్రియలు చేస్తున్నారట. ఈ పోరాటం మీకును కలిగి ఉన్నందున బాగా బాగా ఆ పాయింట్ క్యాచ్ చేయండి.
నిజంగా క్రీస్తు పక్షాన సమకూర్చడానికి మీరు పోరాటం చేస్తుంటే మీ విశ్వాసమునకు ఏమొస్తుందో చూడండి. తర్వాత క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు, ఆయన పక్షంగా మీకు, ఆయన పక్షంగా ఉన్నవాడు ఆయన పక్షంగా శ్రమ పడతాడు, క్రీస్తు కొరకు శ్రమ పడతాడు. ఆయన పక్షమున ఉన్నవాడికి ఆయన పక్షంగా ఒకటి గిఫ్ట్ ఇచ్చాడట. ఈరోజు పిల్లలకు గిఫ్ట్ జార్జి గారు ఇచ్చారు. యేసుక్రీస్తు ఆయన పక్షంగా ఉన్న వాళ్ళందరికీ ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే డబ్బు కాదు, శ్రమ. నా పక్షంగా ఉన్నారా? అయితే నా పక్షంగా మీకు ఒకటి ఇస్తాను, నా వైపు నుంచి, నా సైడ్ నుంచి మీకు ఒకటి ఇస్తాను అన్నాడు. ఏమిస్తావయ్యా అంటే శ్రమ పడండి. ఆయన పక్షాన ఉన్నవాడంటే ఆయన కొరకు ఆయనలా సమకూర్చేవాడు, ఆయన పక్షాన ఉన్నవాడు, ఆయన కొరకు శ్రమ పడేవాడు, ఆయన పక్షాన ఉన్నవాడు. చిన్న శ్రమ కూడా పడను. ఇవన్నీ ఏ సంఘాలలో ఉండవు. మీ సంఘంలోనే చెప్తున్నారు, మేము వచ్చి వెళ్ళిపోతాం, దశమ భాగం ఇస్తాం. వాళ్ళ సంఘాల్లో అలాగే ఉంటారండి. ఏ కష్టం ఉండదండి. చీర నలగదండి, ప్యాంటు నలగదండి, షర్ట్ నలగదండి. వాళ్ళు ఎవరనంటే సుపీరియర్స్, హై క్యాడర్ వాళ్ళు. వస్తారు, దశమ భాగం ఇస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళని చూడగానే పాస్టర్ గారు గజగజలాడుతుంటాడు, ఎక్కడ దశమ భాగం పోతుందో అని. కానీ వాక్యం ముందు అందరూ సమానమే. వాక్యం ముందు అందరూ సమానమే. అందరం పని చేయాలండి. మనం ఏ కారణం చేత పని చేయకుండా ఉంటాం చెప్పండి? ఏం కారణం చెప్పి పని చేయకుండా ఉంటారు? పని చేయడం పెద్ద శ్రమేం కాదే. మహా అయితే ఒక రాత్రి కొంచెం నిద్రపోతుంది, అదే శ్రమ. మరి యేసుప్రభు, యేసుక్రీస్తు, అసలు ఆయన గురించి ఏమన్నా ఆలోచిస్తున్నాం మనం? ఆయన పడిన శ్రమ ఏమన్నా అర్థమవుతుందా మనకి? ఆయన మన కొరకు ఎంత శ్రమ పడ్డాడో, ఎన్ని నిందలు పడ్డాడో, ఎన్ని ఆరేళ్ళు పడ్డాడో అర్థమవుతుందా మనకి? ఆయన పక్షాన ఉండాలి అంటే ఆయనలాగే బ్రతకాలి. మళ్ళీ చదవండి ఆ మాటని, 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షాన శ్రమ పడాలట. ఎవరి పక్షాన శ్రమ పడాలి? ఆయన పక్షాన శ్రమ పడాలి. ఆయన పక్షాన ఉన్నవాడు శ్రమ పడాలి. ఇది ఆయన పక్షాన, ఆయన నుంచి మనకు వస్తున్న గిఫ్ట్. 2 సార్లు పక్షాన అన్నాడు చూసారా? అది బాగా అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని బాగా చదివే వాళ్ళకి అర్థమవుతుంది. ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడెను. ఆయన సైడ్ నుండి మీకు వచ్చిన గిఫ్ట్ అది అన్నాడు. ఏంటంటే ఆయన పక్షాన శ్రమ పడండి. ఇప్పుడు ఆయన పక్షమున ఉండని వాడు ఆయనకు విరోధి. అది మళ్ళీ చదువుకుందాం, మళ్ళీ గుర్తు చేసుకుందాం దాన్ని. మత్తయి సువార్త 12వ అధ్యాయం 30వ వచనం గుర్తు చేసుకోండి. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. అంటే నా పక్షాన ఉండని వాడు విరోధి అంటే నా పక్షాన ఉన్నవాడికి ఏం కలుగుతుంది? శ్రమ. అంటే ఇప్పుడు నేను ఏ శ్రమ తీసుకోను అన్నవాడు యేసుప్రభుకి ఏమవుతాడు చెప్పండి? నేను చెప్తున్నానా వాక్యం చెప్తున్నా? మీరే చెప్పాలి. మళ్ళీ మీకు ఇదొకటి ఉంటుంది, సంతోషాన్ని చెప్పాడు అంటారు. నేను చెప్తున్నానా వాక్యం చెప్తుందా? ఆయన పక్షంగా సమపడని వాడు ఆయనకు విరోధి, ఆయన పక్షంగా సమకూర్చని వాడు ఆయనకు విరోధి. యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను గారి 3వ పత్రిక 8వ వచనం. మనము సత్యమునకు సహాయకుల మగునట్లు మనం ఏం చేయాలటండి? మనం ఏం అవ్వాలట? సత్యమునకు సహాయుల మగునట్లు. యేసుక్రీస్తు పక్షాన ఉండడం అంటే సత్యమునకు సహాయం చేయటం. సత్యం ఎవరు? యేసుక్రీస్తే కదా. నేనే సత్యం. సత్యం ఎవరు? సత్యమునకు సహాయులం అవ్వడం అంటే ఎవరికి సహాయం అవ్వడం? ఆయన సమకూరుస్తున్నాడు, మనం వెళ్ళి చేయేస్తే సహాయులమేగా. మీకు పొలాలు పని చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మిరపకాయ కోతలు కదా, చెట్టు నిండా దిట్టంగా ఎర్రగా మిరపకాయలు అవన్నీ కొయ్యాలి. కొంతమంది ముందెళ్ళిపోతారు, కొంతమంది కొయ్యలేరు. అప్పుడు ముందెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారంటే టైం అయిపోతుంది, పని అవ్వలేదు, వచ్చేసి ఏం చేస్తారంటే హెల్ప్ చేస్తారు. సమకూరుస్తున్నారు, ఆ పొలాలన్నీ సమకూరుస్తున్నారు, ఆ పళ్ళ ఏమంటారు ఆ కాయలన్నీ సమకూరుస్తున్నారు. యేసుక్రీస్తు సమకూర్చే పనిలో ఉంటే ఆ యేసుక్రీస్తుకి ఆ సత్యమునకు, నేనే సత్యం అన్నాడు, సత్యమునకు మనం ఏమవ్వాలి? సహాయులమగునట్లు. సహాయము వాక్యము కానీ అనుకుందో చూడండి, సత్యములో అని కూడా ఉందో చూడండి, నంబర్ ఇచ్చాడు.
సత్యమునకు సహాయకులమగునట్లు అన్న దగ్గర జత పనివారమగునట్లు మనం ఏమవ్వాలట? జత పనివారమగునట్లు, అట్టి వారికి ఉపకారము చేయబద్దులం. సమకూర్చే పనిలో ఉన్నవాడికి నీ రూపాయి ఇచ్చేయి, ముందుకు పంపించు, సువార్త చేయని. మనము సత్యమునకు సహాయాలు అవ్వాలి. మీ ధనాన్ని సువార్త కొరకు ఖర్చు పెట్టండి, తీయండి, చేయాలి. చేయకుండా పరలోకం రాదు, సువార్త చేయకుండా పరలోకం రాదు. సత్యానికి మనం సహాయకుల మగునట్లుగా వారికి ఉపచారం చేద్దాం అన్నాడు. చూడండి, ఉపచారం చేయ బద్ధులం, చేసి తీరాలి. బద్ధుడు అంటే చేసి తీరాలి, అది దేవుడు చెప్పింది. గనుక ప్రేమైన దేవుని పిల్లలారా, ఇది దేవుని కొరకు చేస్తున్నదని హృదయపూర్వకంగా చేయండి. ప్రభువుకి ఇస్తున్నామని హృదయపూర్వకంగా ఇవ్వండి. ప్రభువుకి సహాయం అవుతున్నాం, మనం ఆయన పక్షంగా శ్రమ పడుతున్నాం. హృదయపూర్వకంగా చేయండి. ఓకేనా?